guys, welcome back to our channel Rajadeepo Official. ఆల్రెడీ చూసే ఉన్నారు కదా నిన్నటి రివ్యూ బిగ్ బాస్ అయింది. ఈరోజు సెకండ్ అన్నమాట మన వీడియో. ఏంటి అంటే డే 1ది మనం సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నాము. ఆల్రెడీ లాంచ్ ఎపిసోడ్ గురించి మాట్లాడేసాం కదా. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటి జరిగిన టాపిక్ పై మన రివ్యూ, మా ఒపీనియన్ జస్ట్ ఇది మా ఒపీనియన్. అంటే మాకేమనిపించింది చూసింది మీతో షేర్ చేసుకుంటున్నాము. మీకు కూడా అది కరెక్ట్ అనిపించిందా లేదా రాంగ్ అనిపించిందా మేము మాట్లాడింది మాకు కామెంట్ చేయండి. అందులో టాపిక్స్ చాలా ఉన్నాయి మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది. ఒకటి వచ్చేసి వాళ్ళు సంత్రాతోని ఫుడ్తోని ఆడొద్దు అని చెప్పి సోనియా రేస్ చేసింది కదా పాయింట్. అది నిజమా కాదా, అంటే తను రేస్ చేసిన పాయింట్ కరెక్టే కాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సంత్రా టాపిక్ మాట్లాడేంద్రు కదా, సంత్రా తినొద్దు అని చెప్పి సోనియా అంటే అట్లా ఆడుకున్న సంత్రా తినొద్దు. సో మనం నిన్న జరిగిన ఎపిసోడ్ ఆల్రెడీ అందరు చూసారు కదా, చూడకపోతే మన రివ్యూ కూడా చూస్తున్నారు కాబట్టి మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అంటే కరెక్ట్. మా ఒపీనియన్లో మీకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని పెట్టండి, లేదంటే లేదు, అది మీ ఇష్టము. మా ఇష్టపూర్వకంగా మేము చెప్తున్నాము మాకు ఏది అనిపించింది అనేది. ఏంటి అంటే ఇప్పుడు రివ్యూ అంటే అంతే కదా, మరి మనం ఇచ్చేది మనకు చూసింది ఏమనిపిస్తుంది 10 మందికి తెలిసేలా మనం చెప్తున్నాము. అది పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే నిన్నటి ఎపిసోడ్లో సంత్రాలతోని అది శేఖర్ భాషా గారు ఆడారు గేమ్. అంటే ఒకరొకరు నిఖిల్ ఆడారు, దాంట్లో బేబక్క ఆడింది, చాలా మంది ఆడారు. దానితో ఆడడం వల్ల సోనియా పాయింట్ రేస్ చేయడం కరెక్టా కాదు. ఫస్ట్ స్టెప్ విన్నర్ అవ్వాలి అంటే గేమ్ గెలవాలి. ఆ గేమ్ ఎంతవరకు కరెక్ట్గా ఆడారు. సెకండ్ది వచ్చేసి కోన్స్ గేమ్ అనమాట. ఆ కోన్స్ గేమ్లో నైనిక విన్నర్ అయింది. సో అది మన పాయింట్ మాట్లాడు. మెయిన్ ఇంకోటి 4th పాయింట్ వచ్చేసి సోనియా రేస్ చేసింది మళ్ళీ పాయింట్. యష్మి గౌడ్ అని ఎందుకు సెలెక్ట్ చేశారు థర్డ్ షెఫ్గా? అసలు నబిల్ ఎందుకు డిజర్వ్ కాదు, యష్మి ఎందుకు డిజర్వ్? ఇది మన టాపిక్ వీడియోలో వచ్చేసి. ఇది రివ్యూ అనమాట. నీకేమనిపించింది చెప్పు, నాకేమనిపించింది నేను చెప్తా. మీకు అనిపించింది కదా కామెంట్ చేయండి. అయితే నాకేమనిపించింది అంటే సంత్రాలు తీసుకొని వాళ్ళు ఏదో టైం పాస్ అవ్వట్లేదు అంటే అప్పటికి బిగ్ బాస్ టాస్క్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఆడుతున్నాం. కానీ నాకు కూడా ఏమనిపించింది అంటే చూస్తే అది ఫుడ్. ఇప్పుడు మన ఇంట్లో మనం తెచ్చుకొని పెట్టుకొని తినడం అది వేరు. ఒక హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన లిమిట్ ప్రకారమే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వచ్చిన లిమిట్ని కూడా యూజ్ చేయకుండా రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు ఫుడ్ని అని చెప్పి సోనియా పాయింట్ రేజ్ చేసింది. ఆ సోనియా కూడా పాయింట్ ఎందుకు రేజ్ చేసింది? నాగమని చెప్పినందుకు. ఫుడ్ అంటే సంత్ర వాళ్ళు ఆడుతున్నారు నేను తినను అని చెప్పినందుకు సోనియా పాయింట్ రేజ్ చేసింది. కరెక్టే, నాకైతే 100% కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు సంత్ర ఉంది అక్కడ, ఫుడ్ అది మనం తినే ఫుడ్, అన్నమైనా తింటాం ఏదైనా తింటాం. అట్లానే ఆటలాగా ఆడతామా? అది అస్సలు కరెక్ట్ కాదు. భాష జెండా అయితే ఏంది, ఫుడ్ అయితే అవును తను ఓకే అందరిలో కంటే ఆయన పెద్ద అవును ఆయన చూసుకొని మాట్లాడాలి. ఆయన రివర్స్ అయితే కరెక్ట్ గా నాకు అది పాయింట్ నచ్చలేదు. కానీ ఏంటంటే ఫుడ్ మనం తింటున్నాం. ఇంకోటి బిగ్ బాస్ మెన్షన్ చేసిండు లిమిటెడ్ ఫుడ్ ఇస్తా అని చెప్పి మెన్షన్ చేసిండు. మేము ఉన్న ఫుడ్ మనం చూసుకొని వాడుకోవాలి. ఫైనల్లీ మాకేమనిపించింది అంటే ఫుడ్ తోనే అట్లా ఆడడం కరెక్ట్ కాదని సోనియా పాయింట్ రేజ్ చేయడం కూడా కరెక్టే. ఎందుకంటే ఈరోజు భాష ఆడుతున్నాడు, భాష ప్లేస్లో ఇంకోలా. నాకేమనిపించింది అంటే సోనియా మాట్లాడిన పాయింట్ అయితే 100కి 100% కరెక్ట్. ఫుడ్ గురించి మాట్లాడింది ఏం మాత్రం తప్పు లేదు. ఓకేనా, 5-6 మెంబర్స్ ఆడారు. మళ్ళీ సోనియా ఆ పాయింట్ చెప్పంగానే డ్రాప్ అయిపోయారు. అందరు వచ్చి కూర్చొని ఓకే అని ఇదైపోయారు. అంత టాపిక్ అయిపోయినాక ఈ భాష కవరింగ్ ఏంటంటే అసలు నువ్వు మాట్లాడవనుకున్న స్టార్టింగ్ అసలు సోనియా మాట్లాడవనుకున్నా అసలు అది ఇదని చెప్తున్నాను. మెల్ల వచ్చేసి ఏమంటున్నావు, నువ్వు అసలు మాట్లాడవనుకున్నా ఫస్ట్ డే చేసిన నువ్వు అసలు సైలెంట్ కిల్లర్ అనుకున్నా, నువ్వు ఇట్లా మాట్లాడదనుకున్నావు. నాకు నేను అనుకున్నాను మాట్లాడి కవరింగ్ చేస్తాను. ఎందుకంటే కవరింగ్ చేసి మంచిగా లేపి ఆమె కూల్ చేసేసి కవర్ అయిపోయింది. ఆమెని కూల్ చేసిండు. అందరూ దాంట్లో నాకు ఒక మైనస్ పాయింట్ ఏమంటే నాగమణి పెద్ద ఇది చేస్తుండు. మొత్తం ఏంటంటే గేమ్ ఎట్లా గేమ్ ఆడుతున్నంటే ఇండివిజువల్ గేమ్ ఆడినట్టే ఇట్లా ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటే ఎవరి మైండ్ సెట్ ఎట్లుంది, నాకు ఎవరు సెట్ అవుతారని చెప్పి మెల్లగా గేమ్ ఆడుతుంది మెల్లమెల్లగా. ఫుడ్ విషయంలో అయితే సోనియా మాట్లాడింది కరెక్టే. అండ్ ఆయన అంతా తెలిసి అంటే చిన్న పిల్లలు కాదు కదా,
అంత తెలిసి కూడా ఫుడ్తో ఆడడం కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకా ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టాస్క్ వచ్చేసాం. టాస్క్ అంటే అది నిఖిల్ గెలిచాడు కదా ఆల్రెడీ. నైనిక సెకండ్ అనమాట. యాక్చువల్లీ ఆ నేను టాస్క్ నైనికనే అయితే గెలుస్తుంది అనుకున్నా ఏం డేంజర్ ఆ నైనిక. ఇంకోటి నేను ఏం థింక్ చేసిన అసలు. తెలుసా, నైనిక నార్మల్ డాన్సర్ కదా, ఆమె రూపు ఇవన్నీ చాలా వరకు చేసింది రీలో. సో ఆ ఉమ్, థాట్తోనే ఆమె గట్టిగా పట్టుకుంటుంది అనుకున్నా. బట్ ఆమె హెయిర్ అనకపోతే మాత్రం విన్ అవుతున్నారు. అవును జస్ట్ అసలు. హెయిర్ వల్ల అంటే ఆ ఆమె విన్ అవుతుంది. అసలు నేనైతే టీం లాస్ట్ మొత్తాన్ని చూడు, మొత్తం నిఖిల్ మస్తు ఆడిస్తాడు చూడు. మొత్తం ఇదంతా కంటే కొంచెం మెచ్యూర్ పర్సన్ లాగా నిఖిలే ఉంటాడు. నిఖిలే ఉన్నాడు. అవును. నిఖిలే అసలు నేను అది మాట్లాడుతున్నావు. గమనించాను. నిఖిలే ఒక లీడ్ అందరికీ కూడా తీసుకుంటాడు, లీడ్ అందరు లీడ్ తీసుకొని చేసుకుంటుండు. ఆ, మీరు ఇది చేయండి, మీరు ఇది అని చెప్పి చేస్తున్నాడు. చాలా అవునవును. మంచిగా అనిపించింది. నైనిక విన్ అవుతుంది అనుకున్నా కానీ లాస్ట్ కి నిఖిలే విన్ అయ్యాడు. దాని తర్వాత అది నబిల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఆ టాస్క్ లో. సడన్లీ వాళ్ళు ఇద్దరు కూడా మధ్యలో ఉండడం వల్ల సడన్ గా ఇద్దరు పడిపోయారు. కానీ ఓకే, వెల్ డన్, ఒకటే అందరు బాగా రూమ్ లో ఆడారు. ఇద్దరు ఇద్దరు ఒకటే రూమ్ లో ఉండేసరికి బ్యాలెన్స్ అవ్వలేదు. ఉమ్. నబిల్ కూడా టాప్ 3 లో ఉంటుండే వాళ్ళతో పాటు. ఇద్దరు ఒకసారి పడేసరికి ఇది ఇదైపోయింది. వెయిట్ ఇట్లా ఇట్లా అయ్యి ఇద్దరు పడిపోయారు అందుకే అసలు. తర్వాత ఆ గేమ్ అయితే నబిల్ ఫీల్ అయిపోయింది. ఇంకా ఆడపిల్ల అందరికి సపోర్టింగ్ గా ఉండాలనుకుంటున్నాం, బట్ నాకు ఇది అవుతుంది, ఇటుంటే నడవదు, ఇంకా గేమ్ ఆడాలని చెప్పి అప్పుడు రిలీజియస్ అవుతుండే. అదే ఫస్ట్ అయ్యి ఉంటే గేమ్లు వస్తుండే కదా. ఏ గేమ్ లా? రిబ్బన్ గేమ్ ఆ, లా? ఓకే. రిబ్బన్ గేమ్. సెకండ్ది ఇప్పుడు నిఖిల్ విన్నర్ అయిపోయాడు. నైనిక హెయిర్ అనేది కింద తగిలిపోవడం వల్ల నైనిక అవుట్ అయిపోయింది. సెకండ్ చెఫ్ విన్నర్ అవ్వాలి అంటే ఇంకో సెకండ్ టాస్క్ ఇచ్చిండు బిగ్ బాస్. ఏంటి, కోన్స్ తీసుకెళ్ళి ఇక్కడున్న కోన్స్ తీసుకెళ్ళి ఎదుట వెళ్ళి పెట్టేసేయాలి, స్ట్రేట్ లైన్లో వెళ్ళి పెట్టాలి. అయితే అక్కడ నబిల్ మంచిగా ఆడాడు. నేను నబిలే విన్నర్ అవుతాడు అనుకున్నా. కానీ నైనికి ఏం చేసిందంటే రెండు పాదాల మధ్యలో పెట్టుకొని రెండు కోన్స్ వరకు తీసుకెళ్ళింది. తర్వాత అందరూ ఇక్కడ కొంచెం పెట్టుకొని డిఫరెంట్ గా ఆడతాను. మోకాల దగ్గర. కానీ పర్ఫెక్ట్ ఆడింది, ఏం మాత్రం మిస్ చేయలేదు. అండ్ మంచిగా ఆడింది, స్పీడ్ ఎక్కువ కరెక్ట్గా చేస్తుంది. విన్నర్ అయ్యింది. బాస్ ఏదైతే టాస్క్ ఇచ్చిండో సేమ్ అదే అవును. విధంగా పూర్తి చేసింది నైనిక. సెకండ్ నబిల్ కూడా ఓకే, ఉమ్, ఆమె నేను చూస్తున్నాను. నాకు నబిల్ విన్నర్ యష్మి అనుకున్నాను. అయితే నేను యాక్చువల్లీ అసలు వీడియో చూసిన మొత్తం నబిల్ మీదే ఫోకస్ పెట్టాను. నబిల్ కరెక్ట్ ఆడదు. నేను అసలు ఉమ్, నైనిక మీద అసలు ఫోకస్ పెట్టలేను. నైనిక లాస్ట్ ఉన్నప్పుడు మాత్రం నైనిక చూసినప్పుడు నబిల్ మీద నా ఫోకస్ అంతా. ఉమ్, నబిల్ విన్నర్ అయ్యిండు అనే ఫిక్స్ అయిపోయి నేను. ఉమ్. లాస్ట్ మినిట్ గేమ్ తిప్పేసింది నైనిక. గ్రేట్. నైనిక మంచిగా ఆడింది, నాకు సీరియస్ గా మస్తు నైనిక అనిపించింది. మస్తు ఆడింది. అండ్ తర్వాత యష్మి అయితే అసలు ఆ సెకండ్ టాస్క్ లో ఏం ఆడింది అసలు, ఏం ఆమె ఆడలేదు. బేబక్క బేబక్ ఇంకా బేబక్క అంటే ఇంకా ఫస్ట్ రౌండ్ లో అవుట్ వెళ్ళిపోయింది. అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో అవుట్ బేబక్క అయిపోయింది. అవుట్. అసలు కౌంట్ లో ఉందా? లేదు నాకైతే ఆమె అంత కనిపిస్తలేదబ్బా. యాక్టివిటీ లేదు, టైం పడుతుంది అనుకుంటా, కానీ ఆమె అంత యాక్టివ్ చూడాలి ఉండట్లేదు. ముందు ముందు ఉంటదా, ఉంటే ఎట్లా ఆడుతుంది కూడా చూడాలి. యాక్టివ్ అండ్ ఉండట్లేదు ఆమె. ఇంకోటి బేబక్క అనేది నాకు గుర్తుకొచ్చింది. ఆ కుక్కర్లో పప్పు పెట్టి కూర్చుంటే సోనియా పాయింట్ రేసింది. సోనియా మాట్లాడింది అవును. చూసినావా నువ్వు? అవునవును. ఏం మాట్లాడింది? నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఏ క్లాంప్ ఇచ్చిండు ఇస్తాడో తెలియదు. అనుకో మనం కడుపు కాలాలి, ఇయ్యలేడు అనుకో ఓకే. బట్ కుక్కర్ వర్క్ అందరికీ అవ్వట్లేదు కూడా అని చెప్పి ఫుడ్ ప్లాన్ చేస్తున్నాను. కుక్కర్ వర్క్ ఆకలేస్తుంది. అవ్వనప్పుడు నువ్వు అది అందరు చెప్పి డిస్కస్ చేసి ఎవరొకరు ఏదో ప్రయత్నం ఆ, చేయాలి. వచ్చి కూర్చుంది ఆమె కూడా, వెళ్తూ కూడా కూర్చొని ముచ్చట్లు వింటుంది. అది ఇప్పుడు ఆమె కప్పేపినప్పుడు వర్క్ చేయాలి, చేయలేదు. ఓకే, చేయనప్పుడు నువ్వు వీళ్ళకి చెప్తే వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టం. ఉమ్, బేబక్క కూడా నాకు అది నాకు ఒకటి. కూడా కొంచెం ఆమె ఏమన్నదంటే కానీ ఇంకోటి సోనియానే పాయింట్ రేస్ చేసిందని కాదు. నాగమణి కూడా మొత్తం సింపుల్ గా వన్ సైడ్ గేమ్, సేఫ్ గేమర్, కొంచెం డిఫరెంట్ ఉన్నాడు తను. ఆ, అందరిలో కన్నా డిఫరెంట్ క్యాండిడేట్ ఆయన. అందరి దగ్గర అవును. పుల్లలు పెట్టి ట్రై చేస్తుండు. అది ఒకటి గమనించు. వాళ్ళతో ఏం చేశానంటే అది మీ మొత్తం గురించి వీళ్ళతో వీళ్ళ గురించి వీళ్ళతో డిస్కస్ చేస్తుండే, నేను అది గమనించాను. ఎపిసోడ్ మొత్తంలో ఆయన హైలైట్ అవ్వాలనా హైలైట్ ఏంటి? అవ్వాలని నాకు అర్థం అవ్వట్లేదు అది. కానీ అదే అర్థమవుతుంది నాకు. చూద్దాం ముందు ముందు. ఇంకోటి మన థర్డ్ పాయింట్ కూడా కోన్స్ గేమ్ అయిపోయింది. నైనిక విన్నర్ అయిపోయారు, నిఖిల్ విన్నర్ అయిపోయారు ఫస్ట్ లోనే. ఇప్పుడు బిగ్ బాస్ ఏమి ఇచ్చిందంటే ఊరికేనే వదిలేస్తాడా చెప్పు? థర్డ్ చెఫ్ ని మీరే ఎంచుకోవాలి అవును. డిస్కస్ చేసి నిఖిల్కి ఇన్న నైనికాకి 4 పెట్టిండు టార్గెట్. మెంబర్స్ ని అని చెప్పేసి నిఖిల్కి నైన్ నిఖిల్కి నైనికకి టార్గెట్ పెట్టిండు. అందులో యష్మి, నబీల్, బేబక్క, అయినా శేఖర్ భాష గారు ఉన్నారు. వీళ్ళిద్దరు డిస్కస్ చేసిర్రు. నైనిక నిఖిల్ డిస్కస్ చేసి ఫస్ట్ బిగ్ బాస్ టాస్క్ ఏమి ఇచ్చింది, ఎవరైతే ఉండొద్దు వాళ్ళ కళని పేయాల్సి ఉంటుంది అని టాస్క్ ఇచ్చిండ్రు. లాస్ట్కి విన్నర్ చేసింది అయితే యష్మిని విన్నర్ చేసిండు. కానీ నాకు ఏ మాత్రం కరెక్ట్ అనిపించలే. కానీ నబిల్ని విన్నర్ చేయాల్సిందే యాక్చువల్లీ. థర్డ్ చెఫ్గా నబిల్ని ఎంచుకుని ఉంటే అది పర్ఫెక్ట్ అవుతుండే ఆ గేమ్. అదే పాయింట్ సోనియా రేజ్ చేసి మాట్లాడింది. నబిల్ని ఎందుకు ఎంచుకోలేరు, యష్మిని ఎందుకు ఎంచుకుంది? తన డ్రెస్ కూడా
గేమ్ ఇస్తారు, టాస్క్ ఇస్తారు, నువ్వు అలాంటి డ్రెస్ చేంజ్ చేసుకో, అట్లాంటి డ్రెస్ వేసుకోకు అన్నా కూడా తను ఏం మాట్లాడింది నా ఇష్టం. కానీ సోనియా చెప్పింది పాయింట్ కరెక్టే. అంటే సోనియా ఒక్కటే తీసుకొని మాట్లాడుతుందని కాదు, తను మాట్లాడిన పాయింట్ మాత్రం 100% కరెక్ట్. అది నబిల్ వీళ్ళు నిఖిల్ నైనిక యష్మిని ఎందుకు చూస్ చేసుకున్నారో ఏమో వాళ్ళకే తెలియాలి. కానీ నబిలే అక్కడ థర్డ్ షిప్ గా విన్నర్ అవ్వాల్సింది. ఫస్ట్ గేమ్ లో టఫ్ ఇచ్చిండు, లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయిండు. అవును, సెకండ్ సెకండ్ లో గేమ్ కూడా లో కూడా సేమ్. సేమ్ కనీసం ఆ 2 గేమ్స్ తీసుకోవాలి. ఇంకోటి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు, నబిల్ ఏ వరకైనా కరెక్ట్ చేస్తుండు, కొంచెం వెళ్ళిపోయాలి అక్క, అందుకే వెళ్ళిపోయాను బ్రో అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నా అని చెప్పి వాళ్ళే చెప్పారు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. నాకు ఇక్కడ పాయింట్ ఏమనిపించింది అంటే నిఖిల్ సపోర్ట్ వల్ల యష్మిని ఎన్నుకున్నారా ఏంటి అని అవును, కొంచెం ఎందుకు ట్రిగర్ అయ్యింది నాకు. అదే అయింది కూడా. అట్లా ఇందులో ఎట్లా నీకు అవుతుంది. గమనిస్తున్న టీం మెల్లమెల్ల టీం ఫామ్ అవుతుంది, గమనించు. అవును, టీం ఫామ్ అయితే అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో నాకు మాక్సిమం టీం తెలిసిపోతుంది ఎవరే టీం అని చెప్పి. 2 టీంలు అవుతుంది దీంట్లో కూడా. సో అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. అండ్ నిఖిల్ నైనిక కలిసి నబిల్ని ఎంచుకుని ఉంటే నా మాట నబిలే నబిలే deserve. అసలు అన్డిజర్వ్ యష్మి అసలు కానే కాదు. యష్మిని అదే ఎందుకు మీరు ఏం చేస్తుంటే విష్ణుప్రియ కూడా నీకు ఇంకా ఆపోజిట్ మీకే సపోర్ట్ చేసింది. విష్ణుప్రియ కూడా అంటే ఆమెకి అంటే విష్ణుప్రియ విష్ణుప్రియ ఎందుకు వచ్చింది తెలుసా నీకు? నాకైతే ఏమనిపించింది, విష్ణుప్రియ అంటే కెమెరా మీద ఫోకస్ లేని ఈ రోజు ఎపిసోడ్ లో నేను ఏమైనా కనిపించాలి కదా అని చెప్పి ఫోకస్ అయింది తప్ప ఆ టాపిక్ అసలు అవసరమే లేదు. విష్ణుప్రియ మాట్లాడాల్సింది మాట్లాడిన పాయింట్ కూడా కరెక్ట్ కాదు. తను ఏంటంటే ఈ రోజు నేను ఎపిసోడ్ ఏమంటే ఇలా కష్టం అవసరం లేదు, సరే ఓ పని చేద్దాం, ఇది ఒక ఛాయిస్ దొరికింది కదా దూరిపోదాంలే అని చెప్పి. విష్ణుప్రియ ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. రేపు సిచ్యువేషన్ లో నేనే ఉంటా, నువ్వే ఉంటావు, అప్పుడు నువ్వు ఎన్నుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఆప్షన్ లేదు. అవును, ఈ 2 days లో ఎట్లా ఎన్నుకుంటారని చెప్పింది. జెన్యునిటీ చెప్పింది ఆమె. నాకు నేను రాలే అని చెప్పలేదు ఆమె. నబిల్ అన్నిట్లలో డిజర్వ్ ఉన్నాడు, నీకు ఎందుకు ఆయన కనిపించలేడు అని చెప్పి అడిగినాం. కరెక్టే కదా. ఇప్పుడు యశస్విని నేను చూసుకుంటే నబిల్ 1% ఎక్కువనే అన్నాడు. అండ్ ఇంకోటి బేబక్కని వాళ్ళు వద్దు అని బేబక్క కళని వాళ్ళు ఇది చేశారు, స్మాష్ చేసేసారు. అప్పుడు బేబక్క నువ్వు ఒక కంటెస్టెంట్ అయ్యి నువ్వు వద్దు అని చెప్పినప్పుడు నీకు ఉంటది, Defend నన్ను చేసుకోవాలి. ఎందుకు వద్దు అని చెప్పారు. డిపెండ్ చేయాలి. అవును. కానీ బేబక్క నవ్వుకుంటూ "ఆ, ఓకే, ఓకే." ఓకే. అంటే ఏంటి, బిగ్ బాస్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. బిగ్ బాస్ లో ప్రతి పాయింట్ నువ్వు మాట్లాడాలి, ఎందుకంటే నీకు అర్హత శేఖర్ భాష ఉంది. కూడా డిఫెండ్ చేసుకోలేడు. ఆ, ఈ శేఖర్ భాష అవును. కానీ బేబక్క డిఫెండ్ చేసుకోవచ్చు కదా, ఆ, బే చేసుకోలేదు. బేబక్క ఎట్లా లైట్ తీసుకుంది. ఆమె లైట్, ఆమె షోరే లైట్. ఆమె ఫస్ట్ వీక్ హెల్మెట్ ఆమె. ఆమె ఎక్కువ రోజులు ఉండదు భయ్యా, బేబక్క వెళ్ళిపోతది. ఎందుకంటే ఆమె యాక్టివిటీ లేదు, గేమ్ ఆడుతుంటే కూడా తొందరగా ఇది అయిపోతుంది. ఆమె ఎంత చూపిస్తలేదు ఇంట్రెస్ట్ గా. ఏంటంటే నవ్వుతూ అందరినీ దగ్గర తీసుకుని ప్లాన్ వేసుకుని వర్కౌట్ అవ్వదు. అది బిగ్ బాస్ లో అస్సలు వర్కౌట్ అవ్వదు. సోనియా కుక్కర్ లో పప్పు గురించి పాయింట్ రేస్ చేసినప్పుడు బేబక్క వెళ్ళి ఇది కాదు సోనియా, ఈ విధంగా అయ్యింది, నేను ఇట్లా చేయలేకపోయినా అని కూడా మాట్లాడలేదు బేబక్క. ఆమె రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇంకోటి యాక్టివిటీ ఉండట్లేదు. ఓకే, అక్కడ పప్పు గురించి ఇప్పుడు మాట్లాడలేదు, అందరిలో అది number one అయిపోయింది. ఎవరో ఓకే, తెలుసా? పుల్లలు పెట్టడానికి నెంబర్ 1 నాగమణి. గేమ్ ఉన్నట్టు తను మైండ్ గేమ్ ఆడుతుంది మొత్తం. అసలు అది ఏంటో ఏమైతుందంటే ఎవరితోని మనము మింగిల్ అయితే గేమ్ లో కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏందని ఆలోచిస్తుంది ఎవరెవరిని. అక్కడ పుల్ల పెడితే ఇక్కడ పుల్ల. నేను ఎపిసోడ్ అది అవుతుంది మెల్ల ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. చేశారు 2-3 రోజుల్లో గొడవ పెట్టించేశారు. ఇంకో టాపిక్ కూడా అన్నాడు, నాకు నిఖిల్ ఇలా దొరుకుతాడేమని చూసినామని దొరకలే, మిస్ అయ్యానని చెప్పి డైలాగ్ అన్నాడు. ఇంకోటి నాగమణి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఆయనకు గమనించినవా అవసరం లేదో? టాపిక్ నబిల్ ని వాళ్ళు వద్దు అని నబిల్ డ్రీమ్ ని వాళ్ళు స్మాష్ చేసిర్రు. అప్పుడు నిఖిల్ నైనిక వాళ్ళు థర్డ్ చెఫ్ ని ఎంచుకునేటప్పుడు అప్పుడు పక్కనే నాగమణి కూర్చున్నాడు. నబిల్ ఇక్కడ పోయి మాట్లాడు అని అన్నాడు. మీరు అబ్జర్వ్ చేశారు. అసలు నాగమణికి ఎందుకు, అయినా ఇష్టం, ఆయనకు తెలీదా డిఫైన్ చేసుకోవడం? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? ఆయన పాయింట్ వచ్చినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయితే అది కరెక్ట్ గా ఉంటది. అంటే ఇంకో పర్సన్ ని నువ్వెందుకు రేపుతున్నావు? ఎగతాళి కాబట్టి ఇంకోటి అసలు నాగమణి నిఖిల్ కొంచెం గొడవ పడుతున్నాడు కదా, ఈమె ఎలిమినేట్ చేసిన ఆ టైంలో విష్ణుప్రియ హైలైట్ అయిందంటే డాన్స్ ఆడుతుంది పక్కన. వాళ్ళిద్దరు ఇష్యూలు ఉన్నారు, బాధలు ఉన్నారు, గొడవ పడదాం మనం కాంప్రమైజ్ చేయడానికి ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు. డాన్స్ ఆడుతున్నాం. డాన్స్ అవును, అది ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే ప్లేస్ లో నువ్వు ఉండి నీ కోసం ఇంకొకరు ఆడితే నువ్వు తట్టుకుంటావు చూస్తే అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి నాగమణి గారు
ఓం గారు వచ్చి మాట్లాడినప్పుడు నేనేమనుకున్నా తెలుసా, అస్సలు రెస్పెక్ట్ ఈ ఇవ్వలేదు. 14 మెంబర్స్ లో విష్ణుప్రియ హైలైట్ అవుతుంది అనుకున్నాను, అయితే విష్ణుప్రియనే డౌన్ అయిపోతుంది, వీళ్ళు హైలైట్ అవుతారు. లేదు, యాక్చువల్ విష్ణుప్రియ అవుతుంది హైలైట్ అవుతుంది అవుతుంది అనుకున్నాను. విష్ణుప్రియ కూడా అవుతుంది, త్వరలో ఉంది, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. విష్ణుప్రియ కూడా ఫస్ట్ నుంచి హైలైట్ అవుతుంది. చూపించుకోవాలి కదా మీరు, మధ్యలో అవుతుంది. చూపించుకుంటే మధ్యలో లేదు ఫస్ట్ లేదు, నుంచి మధ్యలో ఓడిపోతాయి ఏం కదా. అవ్వదు, అవుతుంది. కానీ ఎంత ఎపిసోడ్ మొత్తం చూసినాక కూడా నిఖిల్ మెచ్యూరిటీ చాలా నిఖిల్ బాగుంది. నిఖిల్ అండ్ మొత్తం నైనిక గేమ్ చాలా బాగా ఆడింది. నైనిక ఇంకా తెలుగు బాగా మాట్లాడితే ఇంకా బాగుంటది. మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుంది. ఆయనకి ఒకటే, అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ చాలా మంది యాక్చువల్ మాట్లాడుతున్నారు అది కానీ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇంగ్లీష్ రియాలిటీ షో అని పెట్టాలి. అట్లా ఎందుకంటే అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ముమెద్ ఖాన్ అన్న టైం, ముమెద్ ఖాన్ జస్ట్ ఒక్క వర్డ్ యూజ్ చేస్తే ఏం చేసింది సార్ బిగ్ బాస్, ముమెద్ ఖాన్ మీరు ఇంగ్లీష్ మాట్లాడకూడదు తెలుగు మాట్లాడని చెప్పి హైలైట్ ఒక చేసినప్పుడు, వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు 10 ఒక్క వర్డ్ తెలుగు వస్తే 10 ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి తెలుసా. అవును, ఈ బిగ్ exactly. బాస్ షో తెలుగు రియాలిటీ షోనా ఇంగ్లీష్ రియాలిటీ అర్థం అవుతుంది నాకు. ఇప్పుడు మనలాంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది. మనకన్నా పెద్దోళ్ళు కూడా కనెక్ట్ అయి ఉంటారు బిగ్ బాస్ ప్రతి ఒక్కటి చూడాలని ఇంగ్లీష్ చెప్పి. వర్డ్స్ కరెక్ట్ చాలా అవ్వదు. మంది ఊర్లలో కానీ సిటీలో కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ అనేది పెద్ద షో. అది రియాలిటీ చాలా షో మంది అంటే రియాలిటీ చూస్తున్నారు కావాలి, కానీ తెలుగు షో మెన్షన్ ఇంగ్లీష్ లో చేసినప్పుడు తెలుగులో ఉండాలి కదా, మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ కాబట్టి లేదు. తెలుగు అది షో అది, అనిపించింది. అదొకటి నాకు నచ్చదు. బిగ్ బాస్ అసలు వేస్ట్ చేయట్లేదు. అసలు నాగమణి ఏంటి అంటే పాయింట్ పాయింట్ నేను కనబడాలి, ఏమన్నా సింపతి కెమెరా గేమ్ ఫోకస్ ఆడుతున్నాడు. అవుతుంది, కెమెరా ఫోకస్ సింపతి అవుతుంది, అది గేమ్ గమనించిన. మొత్తం. ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క ప్రాబ్లం, ఒక్కొక్కరు ఎదగాలి, నేను డబ్బు సంపాదించుకోవాలి, నాకు ఫేమ్ రావాలి అని వచ్చిన వాళ్ళే ఉన్నారు. టైం పాస్ గా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కాదు. ఎందుకు వాళ్ళ 3 మంత్స్ వాళ్ళ లైఫ్ చూపిస్తారు మనకి, అది బ్యాడే అవ్వచ్చు గుడ్డే అవ్వచ్చు. కానీ నాగమణి ఆ పాయింట్ నాగమణి ని రేజ్ ఎట్లుందంటే చేయడం, ఊరికే రేజ్ చేస్తున్నాడు, ఊరికే కెమెరా రేజ్ ఫోకస్ అవుతుంది చేస్తున్నాడు. కదా, అర్థమైతలే. కెమెరా ఫోకస్ అవుతుంది. ఇప్పుడు నలుగురితో ముచ్చోబెడితే ఇద్దరితో మాట ఏందన్నా కెమెరాలు వేస్తాడు కదా. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ మొత్తంలో ఒక 10 నిమిషాలు నుంచి 20 నిమిషాలు నుంచి టెలికాస్ట్ అవ్వాలి అన్న ఫోకస్ మీద వేయండి ఆయన. ఏమన్నా లెట్ మీ టాక్ అంటే ఫస్ట్ నీకన్నా పెద్దోళ్ళు నీ ముందుకు వచ్చి చెప్పినప్పుడు పెద్దోళ్ళు వదిలేసేయండి. పెద్ద వచ్చిన కాదు నా ఆ, బిగ్ బాస్ అందరు సమానం, ఓకే. అందరు సమానం. బట్ నీ ఏ- పాయింట్ రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అది నాకు ఇప్పుడు నచ్చదు. నేను చెప్పేది నువ్వు వింటేనే కదా నెక్స్ట్ నువ్వు నాది ఏం అవును. మాట్లాడినో దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ చెప్పడం. నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పనీయకుండా నేను లెట్ మీ టాక్ అని సీరియస్ అయితే అది ఎక్కడికి నేను రాంగ్ కరెక్ట్? ఉన్నా డిఫెండ్ చేస్తుంది, రైట్ ఉన్నా డిఫెండ్ చేస్తుంది. నాకు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే డిఫెండ్ చేస్తుంది. అంటే అర్థమైతే నాకు ఎవరు నీకు సపోర్ట్ చేస్తారు, ఎవరు ఇస్తారు అర్థమైతే నాకు. ఆయన మాట్లాడాలనుకుని మాట్లాడేస్తాను అంతే, అసలు ఎవరు మాట వింటలేదు. నాగమణి ప్లాన్ ఏంటి, ఆయన సింపతి ఫ్రూట్ కళ గేమ్ కూడా గొడవ ఏంటి? అయింది కొంచెం, ఆయన వల్ల కొంచెం హైలైట్ అయింది మళ్ళీ. అవును, అది అన్ని దగ్గర సంతకాడ నాగమణి అయితే ఇన్వాల్వ్ అవుతుండు. బట్ చూద్దాం, గేమ్ ఇంకా ఆడలే ఎవరు, మంచి గేమ్ చూసి కొంతమందే వచ్చింది నాగమణి ఆడిరు తెలుసా, గేమ్ చూసి ఇందులోకి వచ్చింది నాగమణి. మళ్ళీ బాగా. ఇంకోటి ఏమంటుంది, ఇది నామినేషన్స్ ఈ వీక్ తర్వాత అవుతాయి, ఎప్పుడు అవుతాయి అని నైన్కి అడుగుతుంది. అవును నీకు తెలియనట్టు. అవును నిజం చెప్పాలంటే నేను గేమ్ చూసే వచ్చాను. అవును, ఎగ్జాక్ట్లీ. నైనిక కన్నా నన్ను నేను ఒప్పుకుంటా, తనకి తెలియదేమో అంటే తెలుసుంటది బిగ్ బాస్ గురించి. నాగమణి ఫుల్ ఎక్స్పీరియన్స్ తో వచ్చినట్టు అయితే మనం అనిపించింది. కవర్ చేశాను. జనాలకి ఎట్లా అంటే నేను హైలైట్ అవ్వాలని మాత్రం కెమెరా ఫోకస్ అవుతుంది తప్ప ఆడ ఏం లేదు. ఆయన టాపిక్ వేస్ట్ ఉన్నాడు. ఫస్ట్ బేబాక, సెకండ్ నాగమణి అన్నాడు అంతే. అవును, వీళ్ళిద్దరు బేబక్క మాత్రం పెద్ద లక్ష్మీ గౌడ కూడా నాకు ఏడ హైలైట్ అనిపించలేదు. ఇంకేం గేమ్ ఆడలేదు. కానీ బట్ ఆమెకు థర్డ్ ఎందుకు చెఫ్ గా ఇచ్చాడు నాకు అది అర్థమైతే, నాకు అది నాకు బి నచ్చలేదు. యాక్చువల్ నెబిల్ కి ఇచ్చుంటే బాగుంటుండే. నబిల్ కి ఇచ్చింటే ఇంకా బాగుంటుంది. ప్రతి దాంట్లో యాక్టివిటీగా ఉన్నాడు. మనకు చూపించిన నేను ఒక ఎపిసోడే కానీ ఉన్న ఎపిసోడ్ లో ఆయన యాక్టివిటీ కనిపించింది మనకు, ఈ మీద కనిపించలేదు నాకు. ఈడ వచ్చిన రోజు ఒక్కరోజు అందరితో ముచ్చలు పెట్టారు, అది కామన్ అయింది. అసలు యష్మిని ఎందుకు ఎన్నుకున్నారో కూడా వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు. మన రివ్యూ ప్రకారం యష్మి థర్డ్ చెఫ్ నేను గా అసలు డిజర్వే డిస్కస్ కాదు. చేసారు కదా, డిస్కస్ చేసిన ఏమనుకున్నా అంటే నబిల్ టాపిక్ ఎక్కువ వచ్చింది. అవును. నేను నబిల్ ని యాక్సెప్ట్ చేసారు కదా, ఫస్ట్ నబిల్ ఎందుకు ఇది చేస్తా అంటున్నారు అని చెప్పి నేను అదే ఆలోచిస్తున్నా. అంటే మనం ఏమనుకున్నా షో చూస్తుంటే నాకేమనిపించింది, ఎవరైతే ఉండాలో వాళ్ళది తీసేసి ఉండకూడని వాళ్ళది అట్లనే పెట్టలేము అనుకున్నా. బట్ రివర్స్ అయిపోయింది నేను అనుకున్నాను. నాకేమనిపించింది అంటే నైనిక నబీలానే సెలెక్ట్ చేసింది. బట్ నిఖిల్ అక్కడ 2-3 టైమ్స్ అన్నది నైనికని నబిల్ 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 అని. నబీల్ అనే అన్నది. అవును, నిఖిల్ అక్కడ ఏం చేసిండు, నైనికని ఇట్లా మార్చేసిండు కాంప్రమైజ్ మాటలతోని. చేసిండు. ఏంది అంటే యష్మి సీరియల్ ఈ యాక్టర్, రోజు నిఖిల్ ఎపిసోడ్ సీరియల్ మనకు యాక్టర్, తెలిసిపోతుంది రియాలిటీ. ఇద్దరు కలిసి ఇప్పుడు అట్లా నిఖిల్ ఇట్లా కనుక సేఫ్ ఆల్రెడీ గేమ్ ఆడితే విన్నది. తెలిసిపోతుంది. ఆయన బయటకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసినా తెలిసిపోతుంది ఎవరు. ఇద్దరు కలిసి డిస్కస్ చేశారు, లేకపోతే ఒక్కరే ఫోకస్ చేసినా బయటకి వెళ్తే తెలుస్తుంది ఈరోజు. ఇది అన్నమాట. ఏం చేయలేం దానికి, అయిపోయేదానికి. సో ఇది గైస్ మాకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకున్నాం. మేము చెప్పిన రివ్యూ మీకు నచ్చిందా లేదా, ఇంకేమైనా పాయింట్స్ రాంగ్ మాట్లాడినామా ఏమంటే కామెంట్ చేయండి. ఇంకెలా మాట్లాడాలో మాకు ఎక్స్పీరియన్స్ లేదు, మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం రివ్యూస్ కాబట్టి. ఇన్కేస్ ఇంకెలా వేరేలా చెప్పాలంటే కామెంట్ చేయండి, మేము మార్చుకుంటాం.
అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి. మమ్మల్ని ఇట్లానే సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.